మాట్లాడుతున్న బైబిల్ని గౌరవించండి, బైబిల్ని గౌరవించండి, బైబిల్ని ప్రేమించండి, బైబిల్ని హానర్ చేయండి. కానీ దాని ముందు కొబ్బరికాయ కొట్టి అగరబత్తి వెలిగించి, బయట చేస్తున్నారుగా, కొబ్బరికాయ కొట్టి అగరబత్తి వెలిగించి దానికి దండం పెట్టి దాన్నేదో మీరు విగ్రహంగా మారిస్తే విగ్రహారాధనగా బైబిల్ నిలబడిన అది కూడా పాపమే. మాట అర్థమవుతున్నాయా? గౌరవిస్తాం. ఎలా గౌరవిస్తామంటే, నా తండ్రి ఎక్కడో ఉన్నాడు అనుకోండి, నేను ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్నాను అనుకోండి, నా తండ్రి నన్ను ప్రేమించి ఒక ఉత్తరం రాశాడు అనుకోండి, ఆ ఉత్తరాన్ని ఎక్కడ పడితే అక్కడ పడతానా? నా తండ్రి లేక నా కోసం ఒక లేఖ రాస్తే దాన్ని ఎంత గౌరవిస్తాను, అందులో ఎంత ప్రేమను చూస్తాను, దాన్ని ఎంతో హృదయానికి హత్తుకుంటాను. ఇది నా ఫాదర్ రాశాడని నేను ఎలాగైతే ఉత్తరాన్ని గౌరవిస్తానో ప్రేమిస్తానో, బైబిల్ కూడా దేవుడు మనకు రాసిన చెప్పండి ఒక లేఖ. దాన్ని అలా గౌరవించకుండా ఆ లేఖకే కొబ్బరికాయ కొట్టానుకుని నేనేం చేయాలి? ఆ లేఖకే అగరబత్తి వెలిగించండి నేనేం చేయాలి? అందుకంటే నన్ను తెరవండాలి. ఏమో ఆరాధిస్తున్నామో. చాలామంది బైబిల్ దాన్ని పెట్టేస్తారు చూడు, బైబిల్ దాని మీద. బైబిల్ని గౌరవించు, బైబిల్ కింద పడేకు. బైబిల్ని ఎలా పడతారు? ఎందుకంటే నువ్వు దాన్ని తక్కువ చేస్తున్నావు అంటే దేవుని మాటని తక్కువ చేస్తున్నావు, దేవుడిని పక్కన పడేస్తున్నావు. దాన్ని గౌరవించాలి, దాన్ని ప్రేమించాలి, కానీ దాని సృష్టికర్తగా మనం ఆరాధించకూడదు. ఇది